మీ అమ్మాయిలకి 28 సంవత్సరాలు వచ్చేసి ఇంకా అమెరికాలోనే చదువులని కానీ లేకుంటే ఈ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉంటూ H1B వీసా రాక అక్కడ స్థిరపడటానికి అవకాశం లేక సతమతమవుతున్నారా? అలాంటి వాడిని మీరు వెంటనే ఇండియా పిలిపించేయండి. కారణం ఏంటంటే అక్కడ ఒకదాని వెనుక మరొకటి అలా చాలా సిరీస్ ఆఫ్ అన్వాంటెడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా వెళ్ళి అక్కడ సెటిల్ అవటం అనేది క్వశ్చన్ లేదు. వీళ్ళు ఒక భ్రమలో ఉండిపోయారు. దాన్ని యూఫోరియా అంటారు. భ్రమ, పిచ్చితనం. ఎప్పుడో అప్పుడు మాకు వస్తుంది అని రాదు. వాళ్ళు ఆ నియమాలకి ఆ గజ్జి ఆ తామర్ని అందరికీ అంటించేశారు, ఇండియా మీద ద్వేష భావాన్ని. కాబట్టి ప్రత్యేకంగా మగపిల్లవాళ్ళు ఎలాగున్నా పర్వాలేదు, కానీ ఆడపిల్లల తల్లిదండ్రులకు మాత్రం నేను విజ్ఞప్తి చేస్తాను. మీ పిల్లల్ని చక్కగా ముద్దుగా అడిగి రమ్మంటే వాళ్ళు రారు. నాకు వచ్చేస్తుంది. ఒకవేళ H1B వీసా ఉండి కొద్దిగా జాబ్ చేసినా సరే అది నెక్స్ట్ రెన్యూల్ అవ్వదు, అప్పుడు ప్రాబ్లమే. కాబట్టి ఇప్పుడే వాళ్ళని ఇండియాకి పిలిపించేసి వాళ్ళకి చక్కగా మీరు ప్రేమతో కౌన్సిలింగ్ చేసి మీకు దగ్గరలో ఉన్న సంబంధం, ఆమెకు నచ్చిన సంబంధాన్ని తీసుకొచ్చి వివాహాలు జరిపించుకోండి. లేకుంటే నేను చూసిన అమెరికా సంబంధాలు చూస్తే అమ్మాయిలకి 32, 36 వచ్చేస్తున్నాయి, కానీ వాళ్ళు ఇంకా అక్కడ సెటిల్ అవుదామనే ఉద్దేశంతోనే వారు ఇంకా పడరాని పాటలు పడుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల పాపం వాళ్ళకి ఉద్యోగాలు లేకపోయినా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పట్లేదు ఉద్యోగాలు లేవని. వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ ఖర్చు పెట్టుకుని బతికేస్తున్నారు. చాలా పిసినారితనంగా, చాలా మినిమం మెయింటెనెన్స్లో. వాళ్ళకన్నా కూడా మన దేశంలో అడుగు తినే వాళ్ళు హ్యాపీగా రాజాలా బతుకుతున్నారు, కానీ అంతకన్నా ఘోరంగా బతుకుతున్నారు పాపం ఈ ఆడపిల్లలు. కాబట్టి మరొకసారి ఈ ఆడపిల్ల తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. వారికి అక్కడ పర్మనెంట్గా నిలవటానికి అవకాశం లేదు. వారేమనుకుంటున్నారంటే ఎవరో ఒకడు గ్రీన్ కార్డ్ అబ్బాయినో లేకుంటే ఎవడో ఒకడు ఈ సిటిజన్షిప్ ఉన్నవాడినో వాడిని ప్రేమించేసో వాడిని పెళ్ళాడేసో ఏదో చేసి సెటిల్ అయిపోదాం, కానీ ఇండియా మాత్రం వెళ్ళకూడదు, పరువు పోతుంది, అందరి ముందు మనం ఫోజు కొట్టాం కదా అని. ఎవరు చెప్తారో అందరికీ తెలుసు కదా, అందరూ పేపర్లు చదువుతున్నారు. నీ ఒక్కదానికే సమస్య కాదు కదా తల్లి, అందరికీ తెలిసిన సమస్యే. వీళ్ళెవరూ రేపు పొద్దున మన కూడి పెట్టరమ్మా. ఈ నవ్వే వాళ్ళు కానీ ఎవరు ప్లస్ నవ్వటానికి ఎవరికి టైం ఉంది? ఇప్పుడు చెప్పండి ఒకసారి. పలుకే బంగారమాయేరా అన్నట్టుగా నవ్వే బంగారమాయేరా. ఈరోజు నిజంగా హాయిగా సంతోషంగా నవ్వగలిగే వాళ్ళు ఎవరున్నారమ్మా? మిమ్మల్ని చూసి ఎవరు నవ్వుతారు? రండి, వచ్చేయండి.